వెంకటరమణారెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, అట్లాగే కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. వారితో మాట్లాడదాం. మనతో సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు జాయిన్ అవుతారు. విజయవాడ నుంచి జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో ఈ చర్చలో పాల్గొంటారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా ముస్నూరు మండలం రంగంపేట ఇసుక రీచ్లో అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఇసుక తవ్వుకుపోతున్నారంటూ అడ్డుకున్న మహిళా ఎంఆర్ఓపై విచక్షణారహితంగా దాడికి దిగారు శాసనసభ్యులు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన 50 మంది అనుచరులు తనపై దాడి చేశారని, మహిళ అని కూడా చూడకుండా ఈడ్చి పారేశారని కృష్ణా జిల్లా ముసునూరు ఎంఆర్ఓ వనజాక్షి కన్నీళ్ల పర్యంతమయ్యారు. వారి దుర్మార్గపు దాడిని చిత్రించే ప్రయత్నం చేసిన సాక్షి రిపోర్టర్ పైన టీడీపీ వర్గీయులు దాడికి దిగారు, కెమెరాను ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా ముసునూరు ఎంఆర్ఓ వనజాక్షిపై పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. దాడులు చేయడం చింతమనేని ప్రభాకర్కు కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు ప్రభాకర్పై 40కి పైగా కేసులున్నట్టు సమాచారం. ఇదే అంశం మీద మాట్లాడుకుందాం కాసేపు. చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే అని కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఆయన విప్గా కూడా ఉన్నారు, ప్రభుత్వ విప్గా ఉన్నారు. ఎంఆర్ఓ మీద దాడి చేసి, అది మహిళా ఎంఆర్ఓ మీద దాడి చేసి ఇసుక అక్రమంగా తవ్వుకపోతున్నారంటున్న కేసులో ఆయన ఎంఆర్ఓ మీద ఆయన అంచెలు దాడి చేసి కొట్టిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. అధికారుల మీద, ఉద్యోగుల మీద దాడులు, ప్రజాప్రతినిధులు, మీరంతా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, చెప్పాలి ఇది ఎట్లా ఈ దాష్టికం. ఆయన మీద ఇప్పటికే 50 కేసులు ఉన్నాయి ఎమ్మెల్యే మీద. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారు, విప్గా ఉంటారు, ఇట్లా దాడులు చేస్తూ ఉంటారు. దురదృష్టం ఇది. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు, ఎవరైతే అధికారులు చట్టాలను గౌరవించి మనం ఇచ్చేటువంటి రూల్స్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళే అధికారులు, అక్కడ ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి ఒక మహిళా ఎంఆర్ఓ మీద దాడి చేయడం, ఇది నిజంగా చెప్పాలంటే 50 కేసులు ఉండి నన్ను ఏం చేసినా ఇది 51 అవుతుందని అనుకోవడం అనే పద్ధతిలో పోవడం కంటే ఖచ్చితంగా అతని మీద కఠినమైన చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఆయనకు ఉండేటువంటి విప్పు పదవి, ఇప్పుడు డైరెక్ట్ ప్రజల నుంచి ఎన్నికైంది కాబట్టి ఎమ్మెల్యే తీసేయలేడు, కానీ ఆ విప్పు నుంచి తొలగించాలి. అతని మీద పార్టీ పరంగా కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే లేకుండా పోతే దీని మీద నిన్న ఇవాళ ఇక్కడ ఎంఆర్ఓని కొడతారు, రేపు ఇంకొక దగ్గర కొడతారు. ఇట్లా ఎవరైతే అధికార పక్షంలో ఉండి ప్రజలకు మంచి పద్ధతిలో గూడ్స్ డెలివరీ చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉన్నది. అతని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇమీడియట్గా, అతనికి ఒక విప్ అంటే ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ క్యాబినెట్ స్టేటస్ ఉంటుంది. అలాంటి వ్యక్తే ఇలా ఈ రకంగా వ్యవహరించడం ఇది నిజంగా రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుంది. అతని మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే జైల్లో కూడా పెట్టాలి అతన్ని. దిలీప్, మీరైతే అధికారిగా కూడా పనిచేసినారు, మీకు ఉద్యోగుల వైపు ఉన్న సమస్యలు తెలుసు, ప్రజాప్రతినిధుల వైపు ఉండే వ్యవహారం తెలుసు. ఇది ఇట్లాంటి సంఘటనల్ని, అంటే నిజానికి ప్రజాప్రతినిధులుగా వస్తున్న వాళ్ళు, అంటే శాసనసభకు కానీ, శాసన మండలికి కానీ, పార్లమెంటుకి కానీ, లేదా ఇతర ప్రజా సంబంధమైన సంస్థలకు ఎన్నికే వచ్చే వాళ్లకు ఇట్లాంటి విషయాల మీద ముందుగా ఎటువంటి తర్ఫీదు లేదా శిక్షణ ఇట్లాంటివి ఉండాల్సిన అవసరం ఉందా? గతంలో ఒకసారి మనకు గుర్తుంటే కేంద్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన శేషన్ పూణేలో ఒక రాజకీయ పాఠశాల పెట్టారు. ఇట్లాంటి పాఠశాలలు అవసరం అనిపిస్తున్నదా? డెఫినెట్లీ ఆ రాజకీయ శిక్షణ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు, రాజకీయాల్లో చేరానికి కోరుకునే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిస్టమ్ ఏంటి అసలు అనేది ఒక స్పష్టమైన అవగాహన ఎవరికి ఉన్నా లేకపోయినా లెజిస్లేటర్స్కి, పార్లమెంట్ సభ్యులకు మాత్రం ఉండాలి, లేదా సర్పంచ్లకు, ఎవరైతే ప్రజాప్రతినిధులు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు ఉండాలి. దానికోసం మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అట్లాంటి రాజకీయ శిక్షణా తరగతులు బహుశా మన ప్రాంతాల్లో అవసరం అనిపిస్తుంది, ఉభయ రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే మనది ఒక డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో 3 క్లియర్ వింగ్స్ ఉన్నాయి. ఒకటేమో ఎగ్జిక్యూటివ్, ఒకటి జ్యుడిషియరీ, ఇంకోటేమో లెజిస్లేచర్. ఈ 3 కూడా స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయి. ఇవేంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. అట్లాగే పరస్పరం వాటిని, ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థను గౌరవించుకోవాలి. అదేవిధంగా ఒకదానికొకటి ఒక వాచ్ డాగ్ లాగా ఉండాలి తప్ప మీరు ఇంటర్ఫేర్ కాలేరు. లెజిస్లేటర్ యొక్క బాధ్యత ఏంటి, పార్లమెంట్ సభ్యుడు యొక్క బాధ్యత ఏంటి? చట్టాలు చేయటం, చట్టాలు తాము చేసిన చట్టాలు సరైన పద్ధతిలో అమలుకు నోచుకుంటున్నాయో లేదో సమీక్షించడం వరకే. అంతేగాని మీరు పోలీస్ స్టేషన్కి పోయి లేకపోతే ఎంఆర్ఓని పట్టుకొని గల్లా పట్టుకొని కొట్టి ఇది మీరు చేసినాక ఇక అసలు ఎంఆర్ఓ ఎందుకు? ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులే చూసుకోవచ్చు డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్. మీకు ఎగ్జిక్యూటివ్ అనే వ్యవస్థను మనం రిక్వెస్ట్ చేయాలి, పార్లమెంట్ ఇది రద్దు చేయండి అని. అన్ఫార్చునేట్లీ ప్రజలు కూడా
ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీని ఎన్నుకున్నాక ఆయన పని ఎవ్రీడే ఎంఆర్ఓకి కాల్ చేయడం, కలెక్టర్కి ఫోన్ చేయడం, లేదా పోలీసు ఎన్నుకు వచ్చి ఆయన ఇడిపించుకుపోవడం అనుకుంటున్నారు. అది వాళ్ళది కాదు పని. అధికారికి అధికారి పని ఉంది, జడ్జికి జడ్జి పని ఉంది, అదేవిధంగా లెజిస్లేటర్ పని ఉంది. ఇవి ఓవర్లాప్ కానీ అయిపోయి దిలీప్ ఇక్కడ ఒకటి అంటే మనం చాలా అకాడమిక్ టర్మ్స్లో మాట్లాడుకున్నా కూడా మీకు జ్యుడిషియరీకి లెజిస్లేచర్కి ఉండే పవర్స్ కానీ ఇండిపెండెన్స్ కానీ వాళ్ళకు ఉండే ఇది కానీ ఎగ్జిక్యూటివ్ లేకుండా పోయింది కదా. మీరే కోట్ చేశారు, వాళ్ళు ఈ orders మీరు కోట్ చేశారు ఇప్పుడు ఎవరిని, శేషాన్ని. ఒక మహంతి, యూ రిమెంబర్ వన్ మహంతి పక్కకు సీఎం పక్కకు పెట్టేస్తే ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి 3 నెలలు అపాయింట్ చేసింది. ఏం చేశాడు మహంతి? గడగడలాడిచ్చాడు. అసలు పైసలు పట్టుకొని జేబులో 10,000 పట్టుకోవడానికి భయపడ్డారు రాజకీయ నాయకులు. అంటే వ్యవస్థలు, చట్టాలు అత్యంత పవర్ఫుల్గా ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి లోపించేది అధికారులకు. అందుకనే కదా ఐఏఎస్ అధికారులు జైలుకు పోవాల్సిన పరిస్థితి. ఒకవేళ మంత్రి కనుక తప్పు రాస్తే కన్సర్న్ మినిస్టర్కి సంబంధించిన కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా, మీరు అన్నారు కదా ఎగ్జిక్యూటివ్లో పనిచేశాను, అందుకనే విత్ వేరియస్ మినిస్టర్స్. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ కనుక మంత్రి నోటింగ్ తప్పని భావిస్తే ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. హీ హ్యాస్ అ రైట్ టు సెండ్ ఇట్ టు చీఫ్ మినిస్టర్. ఎంతమంది చేస్తున్నారు? ప్రభుత్వం మారంగానే అధికారులు కూడా దాసం అయిపోతున్నారు. అన్ఫార్చునేట్ అనేది అది కాదు. ఈ వ్యవస్థ అధికారుల నుంచి కానీ, జ్యుడిషియరీ నుంచి కానీ, లేదా లెజిస్లేషన్ నుంచి కానీ కోరుకునేది అది కాదు. మీరు మమ్మల్ని కాపాడమని మీకు అధికారం ఇచ్చారు తప్ప ఈ గందరగోళాలు చేసుకొని ఎంఆర్ఓ మహిళను పట్టుకొని చెంపదెబ్బకొట్టమన్నారా? అందులో నాకు 40 కేసులు చూసాను, మీ దగ్గర విజువల్స్ కనపడుతున్నాయి. దట్స్ వెరీ అన్ఫార్చునేట్ అనేది. నాట్ ఓన్లీ దేర్, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇంటర్ఫిరెన్స్ ఎక్కడైనా తప్పే. ఒకవేళ తప్పు చేస్తే లేకపోతే అసలు కరప్ట్ అయితే దానికి మళ్ళీ పద్ధతులు ఉన్నాయి. మంత్రి పిలిపించి ఎమ్మెల్యే అసలు జిల్లా పాలక మండలి లోపల సమీక్ష చేసే అధికారం ఉంది కదా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు. అసలు నిజానికి డిఆర్డీలకు చైర్మన్గా ఈరోజు ఎంపీలనే పెట్టారు డైరెక్ట్గా. సో దట్ మీన్స్ యూ కెన్ రివ్యూ ఈచ్ అండ్ ఎవ్రీ. మనం పాలక మండలి సమావేశాలు చూస్తున్నాం కదా, అధికారులు నిలదీసి ఎన్నిసార్లు మేమందరం కలిసి వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ ఎన్నిసార్లు మేము అడగగలిగాం. ఆ అధికారం మనకున్నప్పుడు మీరు వాళ్ళ ఆఫీసులకు దూరి వాళ్ళని మేము కొడతామంటే ఇంకేమి సిస్టమ్ అండి? ఒకసారి జోగి రమేష్ గారితో కూడా మాట్లాడదాం. రమేష్ గారు చెప్పండి, మీ ప్రాంతంలో జరిగింది సమస్య, ఈ ఇసుక సంబంధించి అక్రమ రవాణాను అడ్డుకోబోయిన ఎంఆర్ఓ మీద దాడి, అది మహిళా ఎంఆర్ఓ మీద దాడి చేసి ఒక శాసనసభ్యుడు, చాలా బాధ్యతగా ఉండాలి శాసనసభ్యులు అంటే, వాళ్ళు చేసిన ఈ సంఘటన మీద మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అమర్ గారు. మార్నింగ్ అమర్ గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ చెప్పండి. ఇది చాలా అరాచకమైన ప్రక్రియ అండి. చింతమనేని ప్రభాకర్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియని వాళ్ళైతే ఉండరు అనుకుంటా. ఎందుకంటే ఇది ఒకటే కాదండి, అతని జీవితంలో ఇటువంటివి ఎన్నో సందర్భాలు, ఎంతోమంది ఆఫీసర్ల మీద దాడి చేయడం కానివ్వండి, పంచాయతీరాజ్ ఆఫీసర్లని, డిపిఓలని కొట్టిన సందర్భాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అతనికి ఇది ఒక విద్య. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా అతనికి ఉన్నతమైన స్థానం కల్పించిన తర్వాత కూడా అతనిలో మార్పు అనేది కొంచెం కూడా రాకపోతే నిజంగా చింతమనేని ప్రభాకర్ అంటే ఒక ఎంఆర్ఓని ఈడ్చుకుంటూ తన్నుకుంటూ తీసుకెళ్తే ఇటువంటి పరిస్థితులు అంటే ఇది దేనికి, ఎందుకు అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చిందనేది ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అరాచకం అండి. ఇసుక మాఫియా, మట్టి మాఫియా. ఒక చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు బయటకు వచ్చాడు, కానీ చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎంఆర్ఓలని, అధికారుల్ని బెదిరించి టోటల్గా మాఫియా కుట్ర జరిగిపోతూ ఉంది. కోట్లాది రూపాయలు దోచుకుంటా ఉన్నారు. ఆ దోచుకోవడంలో భాగంగానే ఇప్పుడు ఆ తహసీల్దార్ గారిని, వనజాక్షి గారిని కొట్టడంలో ఇది ఒక చిన్న ఉదాహరణ అండి. ఇటువంటి చాలా జరుగుతూ ఉన్నాయండి. ఇది ఒక్కటి బయటకు వచ్చింది. కానీ చింతమనేని ప్రభాకర్ ఆయన రాజకీయ ముసుగంటే ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే ఆయన పేకాట్లాడిస్తాడు, కోడిపందాలు వేపిస్తాడు, అట్లాగే భూములు కబ్జా చేపిస్తాడు. అతనికి ఒకటి కాదండి, ఇంకా లోతుగా వెళ్ళాలంటే పాపం మనం క్లియర్గా చూస్తామని ఆ మేడంని కొట్టింది అది కాదండి. ఆయన పార్టీలో ఉన్న
ఆ ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళనే ఇవాళ వేధించే ప్రక్రియ. పక్కనున్న అంటే మనం బయటికి చెప్పుకోకూడదు, ఆ ప్రజలు పడుతున్న బాధలు కానివ్వండి, వాళ్ళలో ఉన్న కసి కానివ్వండి, ఆ పక్కనే ఉన్న పాపం మంత్రిని కూడా వేధింపులు గురి చేసే పరిస్థితులు. అంటే ఆమెను కూడా సక్రమంగా పనులు చేయించుకో, ఒక మంత్రిని కూడా నువ్వెంత మాది చంద్రబాబు నాయుడు మావాడు, మా ముఖ్యమంత్రి, నువ్వు ఏదో రిజర్వేషన్లో గెలిచి వచ్చేసావు, నువ్వెంత అనే పరిస్థితిలో, అంటే అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మాటలు మాకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు. అంటే మంత్రులను కూడా ఒక ఈకతో సమానంగా పీకి పారేసే విధంగా ఈ చింతమనేని ప్రభాకర్ ఆయన దౌర్జన్యాలని మనం ఈ రోజున కళ్ళారా చూసాం. అటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉండటానికి తగరు. తక్షణం అతని మీద అన్ని ఏ రమేష్ గారు ఆ సెక్షన్స్ మీద అతన్ని పెట్టి చెప్పండి. రమేష్ గారు ఇప్పటివరకు అంటే నిన్న జరిగింది సంఘటన, ఇప్పటివరకు కనీసం పోలీస్ ఫిర్యాదైనా తీసుకున్నదా? ఒక్కటి సార్, అక్కడ ఎస్ఐ ఉండి కూడా ఆమెను రక్షించే పరిస్థితులు లేకపోతే, పోలీసులు ఉండి కూడా ఆమెను రక్షించే పరిస్థితులు లేకపోతే, ఆమె ఒక మండలానికి జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కదా ఎంఆర్ఓ అంటే, మొత్తం కూడా చట్టం ఆమె చూసుకెళ్ళ మేజిస్ట్రేట్. అటువంటి ఆమెకు కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో అసలు ఇంకా ఎవరో ఉద్యోగాలు చేయగలుగుతారు సార్? ఈ ఎంతకాలం ఈ దౌర్జన్యాలు, ఎంతమందిని వీళ్ళు కొడతారు? ఇప్పుడు మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం, ఇసుక మాఫియా, ఆ ట్రాక్టర్లు చూస్తూ ఉన్నాం, ఆ లారీలు చూస్తూ ఉన్నాం. ఏంటండి సరే ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వందల కోట్ల రూపాయలు దోచుకుంటారు? ఇసుకలో కానివ్వండి, మట్టిలో కానివ్వండి, ఏది పడి అంటే 10 సంవత్సరాలు మేము అధికారంలో లేము, మేము ఏది చెప్తే అది చెల్లుతుంది, అధికారులంతా మా తొత్తులుగా ఉండాలి, మా కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ప్రవర్తించే విధానం అసలు సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉంది సార్. ఇది ఒక చిన్న ఉదాహరణనండి. ఈ ఎంఆర్ఓ గారిని తిట్టడం, కొట్టడం అనేది బయటికి ఈ రోజు వచ్చింది. ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లలుగా జరుగుతూ ఉన్నాయండి అమర్ గారు. దీన్ని మనం మీడియా కానివ్వండి, పెద్దలందరూ కూడా బయటికి తీసుకురావాలి. ఈ రోజు జరిగే, నిన్నగాక మొన్న రాజమండ్రిలో 2 ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు ఇసుక దగ్గర. రమేష్ గారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, రాజమండ్రి టౌన్ ఎమ్మెల్యే ఇసుక దగ్గరే, ఇసుక మా ఇసుక అంటే మా ఇసుక, నా వాళ్ళు తోలుకోవాలంటే నా వాళ్ళు తోలుకోవాలి, ఇట్లా పోటీలు పడి కొట్టుకునే పరిస్థితులు వస్తా ఉన్నాయండి. రమేష్ గారు దోపిడీకి జరిగిపోతా ఉంది. రమేష్ గారు మనం అందరూ కూడా ఖండించాల్సిన పరిస్థితులు. రమేష్ గారు, మరి మీడియా ఎందుకు వీటిని బయటకు తీసుకురావడం లేదు? మీడియా కూడా ఏమన్నా ఒత్తిడిలో ఉందా, భయపడుతున్నదా? మీడియా గురించి మనం చూస్తా ఉన్నాం. కొన్ని మీడియాలు అసలు ఈ పాటికే కొన్ని ఓటు నోటు విషయంలో కొన్ని మీడియాలను కూడా, అంటే కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలను కూడా బ్యాన్ చేసే పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఆ మీడియాని వెలుగులోకి రానివ్వని పరిస్థితులు చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఓటు నోట్లు ఆయన స్పీచ్ని కొన్ని మీడియా సంస్థలు రికార్డ్ చేసి వాయిస్ని చూపించినాయి అని చెప్పేసి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ చేసేశారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం లేదని చెప్పేసి ఢిల్లీ దాకా కేకలు పెట్టి గగ్గోలు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడేమైపోయారండి. తెలంగాణలో కొన్ని మీడియాని రానివ్వట్లేదని చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నాయకులు రాష్ట్రపతి గారి దాకా వెళ్ళారు, ప్రధానమంత్రి గారి దాకా వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు? అక్కడొక మాట, ఇక్కడొక మాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీడియాని కూడా తొక్కేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. కొన్ని ఛానల్స్ రానివ్వట్లేదు. నోటుకి నోటు ప్రెజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు కాబట్టి రానివ్వట్లేదు పరిస్థితులు చూస్తా ఉన్నాం. రైట్ రమేష్ గారు, మనతో పాటు సోలిపేట రామలింగారెడ్డి గారు జాయిన్ అయ్యారు, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు. వారితో కూడా మాట్లాడుతున్నాం. రామలింగారెడ్డి గారు, ఇప్పటిదాకా మేము ఆంధ్రప్రదేశ్లో ఒక శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ అని, ఆయన గవర్నమెంట్ విప్ కూడా, ఆయన ఒక ఎంఆర్ఓ మీద దాడి చేశారు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నందుకు ఆమె అడ్డుకున్నదనే నెపంతో ఆమె మీద దాడి చేశారు. మహిళని కూడా చూడకుండా ఈడ్చి పారేశారు, కొట్టారు. ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అసలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక వచ్చే వాళ్లకు ఇట్లాంటి విషయాల్లో కొంత శిక్షణ ఏమన్నా అవసరం ఉంటుంది? జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ కొత్తగా ఏం కాదు సార్. గతంలో కరణం బలరామకృష్ణ అని ఒక ఎమ్మెల్యే అక్కడ జాయింట్ కలెక్టర్ మీద కూడా దాడి చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం వాస్తవంగా. ఈరోజు ఒక మహిళా ఎమ్మెల్యే, ఒక మెజిస్ట్రేట్ ఆమె, జ్యుడిషియల్ పవర్స్ ఉన్న ఆమె మీద
దాడి చేసినప్పుడు వాస్తవంగా పట్టించుకోవాలంటే నేను అనుకుంటా గట్టిగా మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేస్తారు, వీఆర్ఎస్ పెడతారు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. మొత్తం ఒక దౌర్జన్యపూరితమైన వాతావరణంతో సహజ వనరులను అక్రమంగా దోపిడీ చేయడానికే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరితంగా పనిచేస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు. డెఫినెట్లీ దీన్ని సభ్య సమాజం ఖండించాలి. ఇంతకుముందు మీడియా గురించి కూడా డిస్కస్ వెళ్ళింది. ఈరోజు ఒక పత్రికలో వార్త చూసినాం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి పోలీసులు చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయండి పెద్ద వార్త వేసింది. ఇంత పెద్ద ఒక ప్రధానంగా ఒక మహిళ, అందులో ఒక ఎంఆర్ఓ, ఆమె విధి నిర్వహణ పట్టించుకోకుంటే ఆమె వార్త రావాలి డెఫినెట్. ఆమె మహిళ ఉండి కూడా ఆమె విధి నిర్వహణలో భాగంగా వచ్చిన కంప్లైంట్కి రెస్పాండ్ అయ్యి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే ఆమె ఇంత దౌర్జన్యం చేస్తే కదా మొదటి పేరు పెద్ద వార్తలు రావాలి. రాలేదంటేనే మనం అర్థం చేసుకోవాలి మీడియా ఎటువైపు ఉంటుంది. అంటే మా నాయకుడు ఏది చేసినా సరే మా నాయకుడు అని మా బోటి కాలం అనుకుంటే ఏం కాదు, కానీ మీడియా కూడా మా నాయకుడు అని అనుకోవడం అయితే ఇది దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడ్డది. అది అంతటా ఉన్నట్టున్నది. ఒకసారి వెంకటరమణారెడ్డి గారు మీరు చెప్పాలి, తెలంగాణలో కూడా ఇటీవల వార్తలు వచ్చినాయి పేపర్లలో, పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను మీరు ఫారెస్ట్ అధికారులు అడ్డం వస్తే వాళ్ళని కొట్టండి, నరకండి, చంపండి అని ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నట్టుగా వార్తలు వచ్చినాయి. ఇట్లాంటి టెండెన్సీని ఎట్లా అధికారులు నిజానికి గెస్టెడ్ అధికారులు కంప్లైంట్ కూడా చేసినట్టున్నారు దాన్ని. ఆ విషయంలో మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు మహబూబాద్ ఎమ్మెల్యే మాట్లాడిన రోజు ఆయన వివరణ ఇచ్చాడు, నేను అట్లాంటి అనలేదు, నేను ఆనందాన్ని అన్నారని. కానీ ఆ రెవెన్యూ అధికారుల ఆ ఫారెస్ట్ అధికారుల సంఘం అధ్యక్షుడు కార్యదర్శి డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఒక ప్రజాప్రతినిధులు ఇట్లా పొడు భూమిని అడ్డుకుంటే తన్నండి, కళ్ళలో కారం కొట్టండి అని అన్నట్టు. అంటే ఇది అల్టిమేట్గా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 3 విభాగాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలు మారుతుంటాయి ప్రజల తీర్పు అనుగుణంగా. కానీ ఎక్కడో అధికారులు అని, ఎందుకంటే నేను ఆ ఎంఆర్ఓ నేను చెప్పినట్టు వింటాడు, ఈ ఎంఆర్ఓ ఈమెంది అని ఈ ప్రభాకర్ యొక్క నిజానికి ఎంఆర్ఓ అంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కదండి. షీ కెన్ టేక్ యాక్షన్ ఆన్ ది ఎమ్మెల్యే, షీ కెన్ గెట్ హిమ్ అరెస్టెడ్ కదా. డెఫినెట్గా కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ కావాల్సిందే. మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నప్పుడు వేణుగోపాలాచారి కేంద్రంలో మంత్రి కూడా ఒక అధికారి మీద కోపానికి వచ్చి ఏదో అన్న ఆ ఫారెస్ట్ అధికారి మీద ఉన్నప్పుడు అతను కూడా కేసు బుక్ చేశారు, చాలా రోజులు గొడవ అయింది, నడుస్తుంది. ఇవి ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి, ఈవెన్ మినిస్టర్ ఆల్సో వారికి చెప్పే పద్ధతిలో రాజ్యాంగ పరిధిలో చేయాలి. కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, లేకపోతే ఒక మహిళను తోసేయడం, మీడియాకు సంబంధించినటువంటి రిపోర్టర్స్ కెమెరాలు వలగొట్టడం, ఇదంతా కూడా సరైనది. నేను మొదలే చెప్పాను, ఇమీడియట్గా ఎమ్మెల్యే పదవి తీసేయలేకపోవచ్చు, కానీ ఎవరైతే ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి విప్పును పదవిలో ఉండేటువంటి ఖచ్చితంగా తొలగించాలి. చంద్రబాబు నాయుడు ఇంటర్ఫియర్ అయ్యి చంద్రబాబు ప్రభాకర్ మీద ఇలాంటి అలిగేషన్ వచ్చింది కాబట్టి ఈజ్ నాట్ ఫిట్ ఫర్ విప్ పోస్ట్ అని చేస్తే ఇంకోరన్నా భయపడి ఉంటుంది. లేదంటే అట్లే కూడా సాగుతుందంటే చంద్రబాబు నాయుడే పరోక్షంగా ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ యాటిట్యూడ్ అని కదా. అమర్ గారు, ఇఫ్ యూ రిమెంబర్, యు ఆర్ సీనియర్ మోస్ట్ పాత్రికేయులు ఉన్నారు, వివిధ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా బాధ్యతలు సెక్రటరీగా పనిచేస్తారు ఆల్ ఇండియాలో. మీకు తెలుసు గతంలో ఒక 20 years 15 years కింద మీరు ఒక చిన్న వార్త ఎక్కడన్నా ఇట్లాంటిది కనపడితే రియాక్షన్ ఉండేది ప్రభుత్వ పక్షంగా. వెంటనే అధికారి మీద చర్యను, లేకపోతే ఈవెన్ పార్టీ వాళ్ళ మీద చర్యను, మంత్రి కదలేకుండేది. అసలు ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీకి ఛానల్ పెట్టుకున్నారు, ఎవరి పేపర్ వాళ్ళే పెట్టుకున్నారు. అసలు దానికి స్పందన లేదు. ఈయన మీద ఆయన దుమ్మెత్తిపోయడం, ఆయన మీద ఈయన దుమ్మెత్తిపోయడం ఒక దుష్ట సాంప్రదాయం. మీరు సీనియర్గా ఒకసారి ప్రభుత్వం వేస్తుంది అంటే జనరల్గా ప్రభుత్వాల తీరెట్లుంటుందంటే అక్కడ నాయక యథారాజ తథా ప్రజ అంటారు. మొదటి నాగాలు ఎట్లా నడిస్తే ఇంకా నాగాలు అట్లా అవుతుంటుంది. ఇంకో సామెత ఉంటుంది, ఆవు కూడా చేనుల మేస్తుంది దూడపోయి గట్టుకైతే మేదని. మొన్న దేవినేని ఉమా ఒక మంత్రి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు గురించి, జగన్ గురించి వాడు వీడని మాట్లాడుతుండు. ఎంత తెలంగాణ భాష ఎంత కవర్ అవ్వండి ఒక మంత్రికి ఎట్లా మాట్లాడాలి? కనీసం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రిని, తెలంగాణ ముఖ్యమంత్రిని వాడు వీడని మాట్లాడుతాడు. పాలిటీషియన్స్ అందరూ పాలిటీషియన్ అవును, ప్రతి ఒక్కటి చరిత్ర ఎవరు కూడా మాట్లాడలేదు వాడు వీడని. చరిత్రలో ఎవరు కూడా మాట్లాడదు. మరీ మీడియా ముందు ఎవరు మాట్లాడరు, ఇంకా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. అంటే జనరల్గానే అనేది అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు నైజానికి అనుగుణంగా తిరగతుల దాంట్లో ఒక భాగం భాష మీద కూడా పెట్టారు ఒక చాప్టర్. ఎంత మాట్లాడడం భాష పర్ఫెక్ట్ తెలియని వాళ్ళు కూడా సంబంధించి
భాషకు సంబంధించి మర్యాదకు సంబంధించి Rules సంబంధించి. ప్రజల దగ్గర పోయినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, అధికారులు ఉద్యోగులతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఇట్లాంటి వాటన్ని తెలియకనా సార్ ఇప్పుడు ఇది? కానీ సాధారణంగా అంటే మీరు చెప్పాలి అంటే మీరు ఎన్నో attempts జరిగినాయి. దేవినేని ఉమా గారికి తెలియకనే శిక్షణ జరుగుతుంది ఇప్పుడు. కార్యక్రమాలు జరుగుతుండే ఎన్నో జరిగినాయి. నాగార్జున సాగర్ లో శిక్షణ కార్యక్రమాలు జరిగినాయి. వీళ్ళకి ఇట్లాంటివి ఏం చెప్పరా రాజకీయ మా పార్టీ నుంచి ఎక్కడ జరగదు అట్లా. ఈ పార్టీ నుంచి జరిగితే definitely కేసీఆర్ గా పిలిచి ఏ పొలిటికల్ పార్టీ లేదు సార్, ఒకటి ఎవరికైనా అది. పార్టీస్ వ్యక్తికి కూడా ఎక్సెప్షన్ ఉండదు. వ్యక్తికి కూడా జనరల్ పాయింట్ ఏంటంటే అసలు శిక్షణ ఉంటే రాజకీయ మంచిది. పార్టీల పార్టీ గురించి కాదు. రామలింగారెడ్డి గారి రాజకీయ పార్టీల పాలసీగా ఉండదు, వ్యక్తుల మీద